సాగుతుంది. ఇండిగో విమానాల అంతరాయంపై డీజీసీఏ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సాయంత్రం వరకు ఇండిగో సీఈఓ గడువు కోరారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు, విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి 134, శంషాబాద్ నుంచి 112 సర్వీసులు, విశాఖ నుంచి 7 సర్వీసులు రద్దయ్యాయి. ఇక ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఇవాళ కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది అని ఎయిర్పోర్టుకు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. మరోవైపు పరిస్థితిని సరిదిద్దుతున్నాము అని మరో 2 రోజుల్లో దాదాపు అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో ప్రకటించింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం సంక్షోభ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు 610 కోట్ల రీఫండ్లు చెల్లించామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇండిగో యాజమాన్యం ఎక్కడికక్కడ ఇంకా గడువు కావాలి అని కోరుతూ ఉంది. సో దీనికి సంబంధించి విమానాలు రద్దవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లయితే పడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిలిమ, దేశవ్యాప్తంగా కూడా 6వ రోజు ఇండిగో విమానాల యొక్క రద్దు కొనసాగుతూనే ఉంది. అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ముంబై కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ముంబై, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక ప్రధాన ఎయిర్పోర్ట్లలో వేల సంఖ్యలో ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అయితే 6వ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. కొంత ఉపశమనం లభిస్తుందన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. దాదాపు ఇండిగో విమానానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎప్పటిలోపు క్లియర్ చేస్తామన్న అంశాన్ని కూడా చెప్పట్లేదు. దాదాపు ఇటీవల ఇండిగో సీఓ మాటల సందర్భంలో కూడా 15వ తేదీలోగా కొంత చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా దీనిపైన క్లియర్గా కూడా ఇండిగో ఎక్కడ కూడా విమానాలకు సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పాల్సి ఉంటుంది. డీజీసీఏ సైతం కూడా దీనిపైన కొంత సీరియస్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల నిన్న ఇండిగో సీఈఓకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా దీనిపైన డిలేకి సంబంధించిన అంశం కావచ్చు, ఫ్లైట్ల రద్దు కావాల్సిన అంశం కావచ్చు, వీటిపైన వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిందిగా కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిన్ననే ఇండిగో సీఈఓ సైతం కూడా దీనిపైన కొంత సమయం కావాలని కూడా ఇండిగో సిబ్బంది కూడా దానిపైన కొంత సమయం కావాలని చెప్పిన నేపథ్యంలో డీజీసీఏ కూడా ఆ సమయాన్ని ఈరోజు సాయంత్రం వరకు పొడిగించింది. ఈరోజు సాయంత్రంలోగా కూడా అటు డీజీసీఏకి ఇండిగో సీఈఓ కూడా రిప్లై చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇండిగో కష్టాలపైన సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. విమానయాన సంస్థలకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల్సిన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిందిగా కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా కాసేపటి క్రితం విచారణకు వచ్చింది. అయితే విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల వాణిజ్య ప్రయాణికులకు సంబంధించిన రద్దుకు సంబంధించి జ్ఞాపకాలకు సంబంధించిన విషయంపై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. వెంటనే విచారించేందుకు తిరస్కరణ చేయడంతో పాటు అదేవిధంగా దేశంలో 95 విమానాశ్రయాల్లో సుమారు 2500 విమానాలు ఆలస్యం అయ్యాయని, దాని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇది అత్యవసర పిటిషన్ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ సైతం కూడా దీనిపైన ఎప్పటికప్పుడు కూడా విచారణ వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు ఇండిగో సంస్థలతో మాట్లాడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోకుండా వెంటనే విచారించాలన్న పిటిషన్ కూడా తిరస్కరించింది. కాసేపటి క్రితమే సీజేఐ ధర్మాసనం ముందు పిటిషన్ పైన విచారణ జరిగింది. విచారణ సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ పిటిషన్ తిరస్కరిస్తూ వెంటనే వేగవంతమైన విచారణ చేయలేమన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక డీజీసీఏ మాత్రం ఖచ్చితంగా కూడా ఇండిగోకు సంబంధించి ముఖ్యంగా ఫ్లైట్ల ఏర్పాట్లకు సంబంధించిన అంశంలో ఎవరైతే ఈ జాప్యానికి కారణమయ్యారో వారిపైన కఠిన చర్యలు చేపడతామని కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నమాట. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం కూడా ఏబిఎన్తో మాట్లాడిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. 1 కాదు 2 కాదు, ఏకంగా ఇండిగోకు సంబంధించిన అన్ని ఫ్లైట్లను కూడా రద్దు చేస్తూ అనేక ఇబ్బందులకు కూడా కారణమయ్యారన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణికులకు రీఫండ్ విషయంలో మాత్రం నిన్న సాయంత్రానికి రీఫండ్కి సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే రీఫండ్ కూడా ఇచ్చేయాల్సిందిగా కూడా ఇండిగో సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఈరోజు దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరుగుతుందని ముందే పెద్ద ఎత్తున అందరూ అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఈ అంశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇష్యూని మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో వెంటనే దీన్ని విచారించేందుకు అనుమతి ఇవ్వకుండా పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. ఇక మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సైతం కూడా దీనిపైన కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎయిర్పోర్ట్కి వచ్చే సందర్భంలో మొదట
టికెట్కు సంబంధించిన విషయం కావచ్చు, అదేవిధంగా విమానయాన సంస్థలకు సంబంధించిన అంశంలో ఏ సమయాన ఏ ఫ్లైట్ బయలుదేరుతుందో అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతకే విమానాశ్రయానికి రావాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలను సూచనలు కూడా జారీ చేసిన నేపథ్యం ప్రయాణికులకు కొంత ఇబ్బందులు ఉండవచ్చు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఫ్లైట్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందనే అంశాన్ని కూడా అటు ఇండిగో సంస్థ కూడా ఈ ఉదయాన్నే కూడా ఒక ప్రకటన చేస్తుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా విమానాశ్రయాలకు వెళ్ళేవారు మాత్రం కొంత ముందే చెక్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా అటు ఇండిగో సంస్థ స్పష్టం చేస్తుంది. ఇక డీజీసీఏ అయితే కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొదట సమస్యను పరిష్కరించిన తర్వాతకి బాధ్యులు ఎవరైనా దానిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. నీలిమ.